Ladies and gentlemen, presenting you the new champions Team India. ప్రతి నవంబర్ 19th కి ఒక మార్చ్ 9th ఉంటుంది. అలాగే మన టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఛాంపియన్స్ కింద నిలిచింది. హలో నమస్తే, వెల్కమ్ టు BTSA స్టోరీస్. సో మన ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. వరుసగా 15th టాస్ ఓడిపోయి బౌలింగ్ వచ్చిన టీమ్ ఇండియా స్టార్టింగ్ నుంచే కంట్రోల్ లో పెట్టుకుంది. అలాగే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎవరైతే బిల్డ్ అయ్యారో ద మెజిషియన్ వన్స్ అగైన్ వరుణ్ చక్రవర్తి వచ్చి తన డ్యూటీ అయితే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఎవరైతే వస్తున్నారో ఒకటి తర్వాత ఒకడు పెవిలియన్ కి క్యూ కడతానే ఉన్నారు. కానీ మిచెల్ మాత్రం చాలా జాగ్రత్తగా స్లోగా ఆడినా సరే స్కోర్ ని మాత్రం ముందుకు తీసుకెళ్లాడు. బ్రేస్వెల్ తో కలిసి మంచి స్ట్రైక్ రేట్ తో 50 అయితే కొట్టాడు. కానీ ఓకే, న్యూజిలాండ్ మాత్రం లాస్ట్ కి ఇన్నింగ్స్ అయ్యేప్పటికి ఒక 252 టార్గెట్ అనేది మన టీం ఇండియాకి పెట్టింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అవ్వగానే టీం ఇండియాకి అయితే క్లారిటీ వచ్చేసింది, కప్పు మందే అనేసి. మన ఓపెనర్స్ హిట్ మ్యాన్ అండ్ శుభ్మన్ గిల్ కూడా ఫస్ట్ ఓవర్ నుంచే డ్యూటీ స్టార్ట్ చేశారు. హిట్ మ్యాన్ అయితే అసలు చెప్పక్కర్లా, 10 నిమిషాలు ఓల్డ్ హిట్ మ్యాన్ వస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే చూపించాడు భయ్య. ఒక రేంజ్ లో గ్రౌండ్ లో ప్రతి గల్లీ గల్లీ తిప్పాడు బౌలర్స్ ని. బాల్ అయితే సగం గాల్లోనే వెళ్ళింది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ టోర్నమెంట్ లో ఏదైతే మిస్ అయ్యాం అనేసి మనం అనుకున్నామో అదే మన హిట్ మ్యాన్ ఎండింగ్స్. ద ఫైనలీ హిట్ మ్యాన్ ఇస్ బ్యాక్ రా లుచ్చా అన్న రేంజ్ లో ఆడాడు. బ్రిలియంట్ గా 75 రన్స్ తో టీమ్ ఇండియాని ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఇంకో సైడ్ మాత్రం టపా టపా వికెట్లు అయితే పడిపోతున్నాయి అనుకోండి. ఆ తర్వాత ది శ్రేయస్ అయ్యర్, ది ఐరన్ మ్యాన్ ఆఫ్ టీమ్ ఇండియా, ఈ టోర్నమెంట్ లో హైయెస్ట్ రన్ గెటర్ చార్జ్ తీసుకున్నాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడల్లా తనంటూ నేనున్నాను అనేసి వాడు వస్తాడు. సో వాడే శ్రేయస్ అయ్యర్. అండ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తో కలిసి మంచి బ్రిలియంట్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. మ్యాచ్ ఫినిష్ చేయడానికి ఒక సరైన ప్లాట్ఫామ్ అనేది సెట్ చేశారు. కానీ వెంటనే వికెట్స్ పడిపోవడంతో కొంచెం అయితే ఇండియన్ టెన్షన్ పెట్టారు అనుకోండి. లాస్ట్ కి ద సేవియర్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా ద సూపర్ ఆల్రౌండర్స్ ఇద్దరు కలిసి మ్యాచ్ ని సూపర్ గా ఫినిష్ చేశారు. ఇండియాకి 12 ఇయర్స్ తర్వాత వన్స్ అగైన్ ఛాంపియన్స్ అన్న టైటిల్ ని తీసుకొచ్చారు మన ఛాంపియన్స్ ట్రోఫీతో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.